ప్రభుత్వాలు మారినప్పుడు సంధికాలం అంటారు. మామూలుగా అయితే కనుక మనం ఒక వ్యాపారం పెట్టుకుంటే ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాం, ఆ కాంట్రాక్ట్ అయ్యేదాకా చేస్తాం. కానీ ప్రభుత్వాలు మనకి రాజకీయాలు కాంట్రాక్టులతో ముడిపడి ఉన్నాయి. ఎస్పెషల్లీ మైనింగ్, ఇసుక మైనింగ్ లాంటి వాటితో ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వం మారినప్పుడు పాత వాళ్ళ ఎవరిని కూడా పని చేయొద్దంటారు, చేస్తుంటే ఊరుకోరు. కొత్త వాళ్ళకి కాంట్రాక్ట్ రావాలి అంటే పాత కాంట్రాక్ట్ రద్దయి కొత్త వాళ్ళు తీసుకోవాలి. అప్పట్లో ఇసుక గురించి తలెత్తిన వివాదం అదే, అలాగే మైనింగ్కి సంబంధించి తలెత్తిన వివాదం అదే. అప్పట్లో అయితే 6 నెలల దాకా సమయం పట్టింది. ఇప్పుడు చంద్రబాబు గారి కంటే ఈ లెక్కలన్నీ తెలుసు కాబట్టి వేగంగానే పూర్తి చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఇసుకేమో జగన్ నియమించినటువంటి సంస్థ వాళ్ళు కాకుండా తవ్వేసుకుంటున్నారు. ఎవరు అనేది లోకల్గా ఉన్నటువంటి అధికార పక్షం వాళ్ళే తవ్వుకుంటున్నారు, అమ్ముతున్నారు. ప్రభుత్వానికి ఏమి ఆదాయం రావట్లేదు. అదే సందర్భంలో మైనింగ్కి సంబంధించిన పనులు ప్రస్తుతం ఆగున్నాయి. ఎవరికి వాళ్ళు ఇప్పుడు సాధారణంగా ఇదేంటంటే మనది ఇప్పుడు రాచరికపు పరిస్థితులే. ఒకళ్ళ అధికారం నుంచి ఇంకొకళ్ళు రాగానే ఇవన్నీ యథాతథంగా అవతలోళ్ళు తీసేసుకుంటుంటాం అన్నటువంటి సబ్ కాంట్రాక్టుల టైప్లో తీసేసుకోవడం అన్నటువంటిది. ఆ టైంలో ప్రభుత్వం నిర్దేశించినటువంటి డబ్బులన్నా వీళ్ళు చెల్లిస్తే పర్లేదు, లేకపోతే సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.